మీరు ఏదో ఒక విషయాన్ని పాజిటివ్‌గా గాని, నెగెటివ్‌గా గాని మీరేదో ఒక విషయాన్ని ప్రొజెక్ట్ చేస్తున్నారు మీ కోరికతో. మీ కోరికలో మీరు సఫలీకృతం అవుతారు. అది మరొక రకమైన సబ్‌స్టిట్యూషనే. అంటే ఇన్నాళ్ళు ఒకటైతే ఇప్పుడు ఇంకో దాంతో అక్కడ పెట్టారు. సీ ద ఫాల్స్. ఫాల్స్‌ని ఫాల్స్‌గా చూడండి. సత్యాన్ని సత్యంగా చూడండి. దాని కోసం మీరు చూడక్కర్లేదు. మీరేమిటైతే అన్వేషిస్తున్నారో అదే మీకొస్తుంది. అది సత్యం కాదు. ఒక సస్పిషియస్ మ్యాన్ అంటే అనుమానంతో ఉన్న వ్యక్తి ఆయన ఏది అనుమానిస్తున్నాడో అదే ఆయనకు కనిపిస్తుంది. అది కంపారిటివ్‌గా సులువే మూర్ఖమైనదిను. అందుకని ప్యాసివ్ అవేర్‌నెస్ తోటి ఈ టోటల్ థాట్ ప్రాసెస్ అంతా చూడండి. అప్పుడు అందులోంచి డిజైర్ ఆ కోరిక అందులోంచి స్వేచ్ఛగా ఉండాలని ఇదంతా చూడండి. ఇదంతా కూడా ఆల్ దిస్ హ్యాస్ బీన్ యాన్ ఎక్స్ట్రాఆర్డినరీ డిస్కవరీ ఫర్ మీ. ఇదంతా నాకు చాలా అద్భుతమైన డిస్కవరీ అండి. నేను ఇప్పుడు చూడగలుగుతున్నాను అందులో ఉన్న సత్యాన్ని మీరు చెప్పిన దాంట్లో. ఇది నాకు ఎక్కువ సంవత్సరాలు పట్టదు ఈ సంఘర్షణ నుంచి బయటపడడానికి అనిపిస్తుంది. అది నేను ఆశిస్తున్నాను. ఐ షల్ సైలెంట్లీ వాచ్ అండ్ సీ వాట్ హ్యాపెన్. నేను సైలెంట్ గా చూసి ఏం జరుగుతుందో వాచ్ చేస్తాను అంటున్నారు. అంటే ఇక్కడ ఇక్కడ మనం జాగ్రత్తగా ఏంటంటేనండి మనం చాలా విషయాలకి బంధించబడిపోతూ ఉంటాం. అందరూ కూడా అబ్బా మీరు ఇంత గొప్పవాళ్ళండి, ఇంత ప్రేమ ఉన్నాదండి, మీరు ఇంత దయ ఉన్నాదండి అంటే మనం ఎంతో దయగా ఉన్నాం, ప్రేమగా ఉన్నాం. అందుకనే డీపర్ అవేర్నెస్ అవసరం. అప్పుడు నిజమైనటువంటి ఒక పరిపక్వ స్థితికి దాంతో తృప్తి రాదు. ఎందుకంటే ఇవన్నీ పైనే. అందుకే ఈ పొగడ్తల్ని మనం గడ్డిపాచులా తీసి పారేసామంటే అసలైన రియాలిటీ మనకు తెలుస్తూ ఉంటుంది. నారాయణ గారు మీకు అర్థమైందా? చెప్పడానికి అర్థమైందమ్మా. ప్రయత్నించరా? ఆ, చెప్తానమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు మన కృష్ణమూర్తి గారి టాపిక్ ప్రాసెస్ ఆఫ్ హేటింగ్. ఇక్కడ ఇందులోంచి కూడా నేను బాగా మేడం గారి ద్వారా తెలుసుకున్నటువంటిది చాలా ఉందండి, చెప్తాను ఒకసారి. ఎందుకంటే ఆవిడ ఒక టీచరు, ఒక ఐడియల్ టీచరు. అందులో ఒక 25 years అందులో కాలం గడిపింది ఆవిడ. ఆ తర్వాత ఆవిడలో ఒక ఏంటొచ్చిందంటే ఒక అసహనం, ఒక అసహ్యం అన్ని వచ్చింది. తర్వాత కృష్ణమూర్తి గారిని కలవటం, తర్వాత కృష్ణమూర్తి గారు అన్ని అడగటం. అంటే ఆ లాస్ట్ లో మనకి అంటే కృష్ణమూర్తి గారు చెప్పిన గొప్ప స్టేట్మెంట్ ఏంటంటే, ఎక్కడైతే మనకి ఆ సెన్సేషన్స్ అయితే ఉంటుందో అక్కడ అది ఏది కూడా అంటే ఆలోచన థాట్ ఉంటుందో అక్కడ అది ప్రేమ కాదని చెప్పి మన కృష్ణమూర్తి గారు చెప్పారమ్మా. అంటే ఇది మనం మనం బాగా తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను నాకు వాళ్ళ మీద ప్రేమ ఉంది, వీళ్ళ మీద ప్రేమ ఉంది, ఇవన్నీ సెన్సేషన్స్. అంటే కృష్ణమూర్తి గారి యొక్క అంటే అది కొంచెం మనకు అర్థమైన అంటే డీపర్ ఏదైతే మన లోపల డీపర్ గా ఉందో అవన్నీ చాలా క్లారిటీగా మనం చెప్తున్నారు అనమాట. కాబట్టి మనం ఇంతవరకు నేను వాళ్ళ మీద ప్రేమ, వీళ్ళ మీద ప్రేమ, నాకు ఏదో అభిమానం, ఇవన్నీ సెన్సేషన్స్ తప్ప అది ఏది లవ్ కాదని చెప్పేసి, అసలు ప్రేమ అనేది వీటన్నిటికీ అతీతంగా ఉండేది ప్రేమ తప్ప ఇది ఏది ప్రేమ కదనేటువంటి అది గొప్ప స్టేట్మెంట్ అమ్మ. అది అంటే ఒక్కసారి దాన్ని మనం బాగా అవగాహన చేసుకుంటే, ఎస్ మనం ఎక్కడైతే రాంగ్ స్టెప్ వేస్తున్నామో, ఎప్పుడైతే మనం అసత్య ప్రయాణం చేస్తున్నామో అది మనకు తెలిసిపోతుంది. అలాగే మేడం గారు చాలా సందర్భాలలో, నారాయణ గారు మీ జీవితం అంతా మీరు టీచింగ్ లోనే అయిపోతున్నారు, మీరు ఆదివారాలు కూడా మీరు గ్యాప్ ఉంచుకోవట్లేదు, స్ట్రైన్ అయిపోతున్నారు అంటే చాలా సంవత్సరాలు అలాగే ఆదివారాలు కూడా క్లాసులు పెట్టారు. గత కొన్ని సంవత్సరాల నుంచి క్లాసులు పెట్టడం మానేసాం. మొన్న సండే కూడా నారాయణ గారు మీరు కర్తవ్యం అనేటువంటి పాము కాటు వేస్తుందంటే మిమ్మల్ని చూసాక నాకు బాగా అర్థమవుతుందని చెప్పారు. సమర్థ రామదాస్ చెప్పినటువంటిది. ఏంటవుతుందంటే ఆ కర్తవ్యంలో మునిగిపోయి
మాకేటైతే ఉందో నా జీవితానికి నేను ఇంకా ఇంకా సైన్ చేసుకునేటువంటి ఇది ఏర్పడింది అనమాట. అంటే మేడం గారు అనేక రకాలుగా నన్ను హెచ్చరించిన, నేనేదో అంటే నేను ఏదో గొప్ప ఐడియల్ టీచర్ అయిపోవాలో లేకపోతే ఇంకేదో అలా అలా వెళ్ళిపోయింది. తర్వాత ఇప్పుడు ఏంటవుతుందో వాట్ ఈజ్ వాట్ క్లియర్ గా అన్ని అర్థమవుతుంది. మొన్న కూడా నారాయణ గారు పాలిటెక్నిక్ క్లాసులని, ఎంసెట్ క్లాసులని ఇలా చాలా నెలలు ఎగ్గొట్టేశారని చెప్పారు. అంటే ఆవిడ చెప్పిన ప్రతిదీ కూడా రైటే. అప్పుడు నాకేంటి నాకు అవగాహన అయితే, అప్పుడు కొన్ని సందర్భాలలో నాకు అవగాహన లేక, ఏంటి మేడం గారు నేను ఇంత ఇదిగా నేను ఇది చేస్తే మేడం ఇలా రాంగ్ చెప్తాను అనుకునేవాడిని. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, నేను అలా జీవితంలో సగభాగం అయిపోయింది. ఇదంతా కూడా ఏంటైపోతుంది, ఒక ఐడియా లేదు వెళ్ళిపోతుంది అనమాట. తర్వాత వాటి ఇదో ఇప్పుడు అర్థం అవుతుంది అన్నమాట. అలాగే కృష్ణమూర్తి గారు ఆవిడని నీకు పిల్లలు ఉన్నారా అవన్నీ అడిగారు. అవన్నీ చెప్పారు. ఒక వివాహిత అయినటువంటి ఆయనతో ఉన్న ప్రసిద్ధాన్ని కూడా నేను అసహించుకుంటున్నాను అని చెప్పారు ఆవిడ. అంటే అందరితో సంఘర్షణ ఉంటుంది అదంతా అదంతా డీప్ గా ఉంది. ఆవిడ గ్రహించుకున్నారు. అదంతా బయటకు వ్యక్తం చేయట్లేదు ఆవిడ. అవును అవును, ఆ లోపల ఉంది ఆవిడకి. అవును. ఆ తర్వాత వాళ్ళ నాన్నగారు మీకు ఏది ఇష్టం అంటే, నాకు పెయింటింగ్ ఇష్టం అంటే, మరి ఎందుకు అంటే మా నాన్నగారికి ఇష్టం లేదు, డబ్బు ఉన్నటువంటి దాన్ని ఇది చేయమన్నారని చెప్పారు ఆవిడ క్లియర్గా అన్ని ప్రతి విషయం ఇక్కడ. అయితే ఈ ప్రాసెస్ అంతటినీ కూడా ఏం చేయమంటే ప్యాసివ్ అవేర్నెస్ అంటే కండెమినేషన్ జస్టిఫికేషన్ లేనటువంటి ఆ ప్రాసెస్ అంటే ఆ ప్యాసివ్ అవేర్నెస్ తో చూడమన్నారు. అప్పుడు చూస్తే హేటింగ్ ప్రాసెస్ ఏంటన్నది అది అర్థమవుతుంది. మనం ఏం చేస్తాం, ఒకదాన్ని ఇంకొంచెం సబ్స్టిట్యూట్ చేస్తాం తప్ప ఆ ట్రూత్ అనేది ఏంటి మనకి అర్థం కావట్లేదు అని చెప్పి మనకి చెప్పారమ్మా లాస్ట్ లో. కాబట్టి ఆవిడ అప్పుడు లాస్ట్ లో మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. నాకు ఎక్కువ రోజులు పట్టదండి, వేగంగా నాకు ఇది బాగా అవగాహన అయిందని చెప్పి ఆవిడ చెప్పడం జరిగింది అనమాట. అంటే ఇలాంటి సత్సంగం ద్వారా మనం కాదు వినండి, ఇంకా అక్కడికి కూడా కృష్ణమూర్తి గారు ఇది నీకు కాదు, ఇది కూడా సబ్స్టిట్యూటే అని చెప్పారు. దీన్ని కూడా నువ్వు వాచ్ చెయ్యి, నీకున్నటువంటి స్థితిని, అది కూడా సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా నువ్వు చూడగలిగినప్పుడే నువ్వు అన్నిటిలోంచి బయటపడతావు. ఇప్పుడు కూడా నువ్వు సబ్స్టిట్యూట్ చేస్తున్నావు, ఇది సంపూర్ణదేంది కాదని చెప్పారు. అలా లాస్ట్ లో అలాగా మనకి అది ఏంటంటే ఆ సత్యాన్ని మనం దర్శించాలంటే మనం సత్యాన్ని సత్యంగా, అసత్యాన్ని అసత్యంగా మనం చూడగలగాలి. అది కూడా సబ్స్టిట్యూషన్ కాదని చెప్పారన్నమా. కాబట్టి ఇలాంటి సత్సంగం ద్వారా మనం ఎక్కడెక్కడైతే మనం ట్రూత్ ని మనం సత్యాన్ని అసత్యం అనుకుంటున్నాం, అసత్యాన్ని సత్యం అనుకుంటున్నామో దాన్ని మనం చూసి మనం కూడా ప్యాసివ్ అవేర్నెస్ తో ఎక్కడెక్కడైతే మనకి సెన్సేషన్స్ ని మనం ప్రేమగా భావిస్తున్నామో అది బాగా చూసుకుని అప్పుడు దాన్ని మనం అబ్జర్వ్ చేస్తే మాలాంటి వాళ్ళు కూడా ఇంకా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇలాంటి గొప్ప సత్సంగం అందించినటువంటి మేడం గారి నమస్కారాలు. గురువం తత్సత్. ఓకే, అంటే అదే అన్నమాట. ఇక్కడ ఆవిడ ఇప్పుడు నేను గ్రహించాను అంటే, మీకు ద్వేషం ఉంది, ఇది గ్రహించడంలో కూడా మీరు ఒక ఆనందం పొందుతున్నారు. అప్పుడు మీకు ఆ ప్రేమ ఉంది అని ఎలా పొందారో ఇప్పుడు దీంతో పొందుతున్నారు, ఇది ఒక ఆనందాన్ని ఇస్తుందని. కానీ ఇది కూడా సబ్స్టిట్యూషనే అన్నారు. దాన్ని కూడా మీరు అవగాహన చేసుకుంటే మీకు స్వేచ్ఛ వస్తుంది అన్నారు. అలా అదంతా మనం చాలా సూక్ష్మతరంగా మనం చూసుకుంటూ ఉంటే వస్తుంది ఇది. అలాగే మనం ఆవిడ చూశారు కదా, నాకు ద్వేషం ఉంది అన్న పాయింట్, అది ఆవిడ బయటకి ద్వేషం వ్యక్తం చేయకపోయినా ఆవిడ లోపల ఉందని ఆవిడ గ్రహించారు. చాలా మంది వాళ్ళకి లేనిది ఇతరులకు ఉంటే అలా ఫీల్ అవుతూ ఉంటారు, అందులో ఏదో ఉందనుకుని. అర్థమైందా? ఆ భ్రమ అనమాట. ఇప్పుడు చూడండి, మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోతున్న అబ్బాయిని పెళ్ళవని అమ్మాయి చూసి ఓహో వీళ్ళు ఏం హాయిగా ఉన్నారనుకుంటారు. అది ఆ మోటార్ సైకిల్ మీద వెళ్ళిపోవడమే లైఫ్ కాదు, దాని వెనకాల ఎన్ని ఉంటాయో. అలాగా అంటే అలాగ హాయిగా వెళ్తున్నారు అనుకుంటారు, కానీ ఎన్ని సాధక బాధకాలు ఉన్నాయి అందులో అన్నది వాళ్ళకి తెలియదు. అలాగే ఈ విధంగా అంటే ఈవిడ ఏదో మ్యారీడ్ వాళ్ళని చూసి అది నా సుఖం నాకు లేకపోయిందని అలా, కానీ ఎక్కడా ఉట్టి సుఖమే ఉండదు, పక్కనే దుఃఖం ఉంటుంది కదా. ప్రాపంచిక సుఖాలన్నీ పక్కన దుఃఖం ఉంటాయి. ఏది
ఏది సుఖం కాదమ్మా. ఏది సుఖం ప్రాపంచిక కాదు. సుఖాలన్నీ కూడా దుఃఖానికి హేతు అమ్మ. అది అసూయ సంపూర్ణ అవగాహన లేకపోవడం వల్ల వస్తుంది. అందుకనే ప్యాసివ్ అవేర్నెస్ తో చూస్తే అర్థమైపోతుంది. అవునమ్మా. ఇంకెవరైనా? రాజేష్ ఏమైనా చెప్తారా? థ్యాంక్ యూ మేడం. నాకు చాలా బాగా అర్థమైంది. ప్రాసెస్ ఆఫ్ హేట్ మనం ఏంటి? అన్ని ప్రాసెస్ ఆఫ్ హేట్ అనేది చాలా బాగా అర్థమైంది అంటున్నాను మేడం. ప్రాసెస్ ఆఫ్ లవ్ కూడా అర్థమై ఉండాలి. అందరూ రాజేష్ మంచివాడు మంచివాడు, మీరు దానికే బానిసత్వం అయిపోయారు కదా. మీకు టైం ఉంటే చాలు ఆ పొగడ్తలకి బానిస అయిపోయారు. దీనికి మళ్ళీ ప్రతిదాన్ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. అంటే ఆ విషయాన్ని క్షుణ్ణంగా ఆ? చూస్తే ఆ విషయాన్ని, అంటే నేను అలా ఫీల్ అవుతున్న విషయాన్ని, అది నాకు సంతృప్తినిస్తున్న విషయాన్ని నేను చూస్తే కానీ నాకు అర్థం కాలేదు. ఉమ్. అది ఒక సెన్సేషనే. అందరూ పొగుడుతూ ఉంటే ఒక సెన్సేషన్ వస్తూ ఉంటుంది. ఆ సెన్సేషన్ తృప్తి పడిపోతున్నాం. ఉమ్, ఇప్పుడు ఆవిడ ఎంతో ఎఫెక్షనేట్ టీచర్ అని ఇవాళ వాళ్ళు వెళ్ళిపోయాక కూడా ఆవిడ దగ్గరికి వచ్చి కంఫర్ట్ పొందుతున్నారు, సలహాలు తీసుకుంటున్నారంటే నేను నిజంగా మంచిదాన్ని అని అనుకున్నారు. కానీ ఆవిడకి లోపల పరిపక్వత ఉండబట్టి ఇది కాదు అని అర్థమైంది. ఆ పరిపక్వత రావాలి అంటే అవేర్నెస్ లోంచి వస్తుంది అది. yes ma'am. లేకపోతే మన రిమోట్ అంతా పొగిడే వాళ్ళ చేతుల్లో ఉంటుంది. మనం గెంతులు వేస్తూ ఉంటాం, వాళ్ళు స్విచ్ నొక్కుతూ ఉంటారు, మనం డాన్స్ చేస్తూ ఉంటాం, మన పనులన్నీ మానుకుని. వాళ్ళు స్విచ్ నొక్కడం ఏమిటి? వాళ్ళు పొగడ్డం. ఆ సెన్సేషన్ నచ్చుతూ ఉంటుంది, మనం దాని తగ్గట్టు చేస్తూ ఉంటాం. ఇవన్నీ సెన్సేషన్స్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకే, మిగతా వాళ్ళు ఎవరు రాలేదు రెండో జూమ్కి. నారాయణ గారి కంటే కాలేజ్ టైం అయిపోయింది పాపం. ఓకే, ఈశ్వర్ ఏమైనా మాట్లాడాలా? అర్థమైందా? ఓకే, ఈశ్వర్ ప్రయాణంలో ఉన్నాడు, నేను ఉంటానండి. ఆపేద్దామా? మీరు బస్సులో అలాగే ఉన్నారు కదా. నమస్తే క్లోజ్ మేడం. చేసేస్తున్నాను.